హలో అందరికీ నమస్తే. ఈరోజు మనతోటి మాట్లాడడానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ గారు వచ్చి ఉన్నారు. నమస్కారం మల్లేష్ గారు. నమస్తే. మనం ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ఈరోజు జిల్లా కార్యదర్శి గారితో మాట్లాడుకుందాం. చెప్పండి మల్లేష్ గారు, భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏ నేపథ్యంలో ఏర్పడింది? 1920లో ఏర్పడింది అనుకున్నాము. అప్పుడు భారతదేశానికి ఇంకా స్వాతంత్రం రాలేదు. స్వాతంత్రోద్యమంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించిన పాత్ర ఎలాంటిది? ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారాలు. కమ్యూనిస్ట్ పార్టీ 1920 అక్టోబర్ 17వ తారీఖు నాడు తాష్కెంట్లో ప్రవాస భారతీయులతో ఏర్పడ్డది. ఇది ఏర్పడినటువంటి నేపథ్యం ఏంటంటే 1917 సంవత్సరంలో రష్యాలో లెనిన్ నాయకత్వంలో కార్మిక వర్గ రాజ్యం అధికారంలోకి రావడం, విప్లవం జయప్రదం కావడము, ఒక పెట్టుబడిదారీ వ్యవస్థలో ఒక కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. సామ్రాజ్యవాద దేశాలుగా ఉన్నటువంటి ఆనాటి కాలంలో కార్మిక వర్గం రాజ్యాధికారంలోకి రావడం, స్వతంత్రంగా పరిపాలన చేయడం అనే ఒక కొత్త అధ్యయనానికి తెరలేపింది. దీనికి ఆకర్షితులైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది యువకులు ప్రవాస ఆంధ్రులుగా, భారతదేశ పౌరులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసి మనం కూడా అట్లాంటి రాజ్యాన్ని సాధించుకోవాలి అనేది నెంబర్ 1 ఆకాంక్ష. నెంబర్ 2 ఏంటంటే అప్పటికి మన భారతదేశం వలస పాలకుల చేతుల్లో ఉన్నది. బ్రిటిష్ ప్రభుత్వం చేతుల్లో ఉన్నటువంటి మన దేశంలో ఈ దేశాన్ని కూడా విముక్తి చేయాలి, ఈ భారతదేశంలో కూడా స్వతంత్రాన్ని సంపాదించాలి, అలాంటి కార్మిక వర్గ రాజ్యాన్ని ఈ దేశంలో కూడా స్థాపించాలనేటువంటి లక్ష్యంతో ఆనాడు 1920 అక్టోబరు 17వ తారీఖు నాడు కమ్యూనిస్టు పార్టీని ఆవిర్భావం చేసి అక్కడి నుంచి ఇండియాకు వస్తున్నటువంటి సందర్భంలోనే బ్రిటిష్ పాలకులు పెద్ద ఎత్తున నిర్బంధాన్ని కూడా ప్రయోగం చేశారు కమ్యూనిస్టు పార్టీని మీద. కమ్యూనిస్టు పార్టీ సాహిత్యాన్ని నిషేధించారు. దాంతోపాటు కమ్యూనిస్టు పార్టీ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూల్చేటటువంటి కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలు మోపి 1922లో పెషావర్ కుట్ర కేసును బనాయించి నాయకులను జైల్లో పెట్టారు. దాంతోపాటు 1924లో కాన్పూర్ కుట్ర కేసును బనాయించారు. 1929లో మీరట్ కుట్ర కేసును బనాయించి వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, వీళ్ళ మీద ఆరోపణలు ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలదేసేటటువంటి కుట్రలు కమ్యూనిస్టు పార్టీ చేస్తుంది, అందుకని కమ్యూనిస్టు పార్టీని నిషేధించాలనేటువంటి పద్ధతుల్లో నిర్బంధాన్ని ప్రయోగించారు. ఇదే స్పష్టమైనటువంటి ఉదాహరణ ఈ భారతదేశ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నది, ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు చెప్పదలుచుకునేది ఏంటంటే కమ్యూనిస్టులు స్వతంత్ర పోరాటంలో ఎంతటి కీలక పాత్రను పోషించారో ఈ నిర్బంధాలను బట్టి మనకు అర్థమవుతూ ఉంది. దాంతోపాటు సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పి 1921లో అహ్మదాబాద్లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ మహాసభల్లో కమ్యూనిస్టులు ముందుండి ఈ సంపూర్ణ స్వతంత్రం కోసం తీర్మానం చేయాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున ఒత్తిడి చేశారు. దాని ఫలితంగా దేశంలో మొట్టమొదట ఈ దేశానికి సంపూర్ణ స్వతంత్రం కావాలి అని చెప్పే డిమాండ్ ముందుకు తీసుకొచ్చింది కమ్యూనిస్టులు. తత్ఫలితంగా కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున ఒత్తిడి పడ్డ ఫలితంగా 1929లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ స్వాతంత్రం కోసం తీర్మానం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కమ్యూనిస్టు పార్టీ మీద నిర్బంధాలు ప్రయోగించడము, నిషేధాన్ని విధించడం ఫలితంగా దాదాపు ఒక 2 దశాబ్దాల పాటు కమ్యూనిస్టులు ఓపెన్గా కమ్యూనిస్టు పార్టీ అని చెప్పుకొని పనిచేయడానికి అవకాశం లేనటువంటి తరుణంలో కమ్యూనిస్టులంతా కాంగ్రెస్ పార్టీతో కలిసి ఈ దేశ స్వతంత్రోద్యమంలో భాగస్వాములయ్యారు. కమ్యూనిస్టుల యొక్క భావాజాలాన్ని కాంగ్రెస్ పార్టీలో చొప్పించే ప్రయత్నం చేస్తూ ఈ దేశ సంపూర్ణ స్వతంత్రాన్ని సాధించడం కోసం పెద్ద ఎత్తున కృషి చేసినటువంటి స్థితి మనం స్వతంత్ర పోరాటంలో చూడొచ్చు. ఇప్పటికీ కూడా
స్వతంత్ర సంగ్రామ చరిత్రలో అమరులైనటువంటి వాళ్ళ పేర్లలో చూస్తే ఎక్కువ శాతం కమ్యూనిస్టు పార్టీ నాయకుల పేర్లే ఉంటాయి తప్ప ఇంకో పార్టీ పేర్లు ఉండవు. ఆనాడు ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్ట్ స్వతంత్ర పోరాటంలో తన యొక్క పాత్ర ఏమీ లేదు. పైగా బ్రిటిష్ వాళ్ళు చెప్పినటువంటి మాటను మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు నమ్మి దానికి కట్టుబడి ఉన్నారు. ఏమని చెప్పారంటే బ్రిటిష్ వాళ్ళు, ఈ భారతదేశాన్ని స్వతంత్రంగా పరిపాలన చేసుకున్నటువంటి బలము లేదా అంతటి తెలివి చాతుర్యము ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు లేదు అని చెప్పి ఆనాడు బ్రిటిష్ వాళ్ళు చెప్పారు. దాన్ని ఆర్ఎస్ఎస్ వంట పట్టించుకొని నిజమే అని చెప్పి ప్రచారం చేసి స్వతంత్ర పోరాటంలో పాల్గొనకుండా ఈ దేశంలో మత కలహాలను సృష్టించడం కోసం ప్రయత్నం చేశారు. దాని ఫలితంగా అక్కడ జిన్నా ఈ దేశానికి రెండుగా విభజించాలి, ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా ఒక దేశం, అట్లనే హిందూ దేశంగా ఇంకో దేశంగా విభజించాలనేటువంటి పద్ధతులలో అక్కడ జిన్నా ప్రయత్నం చేశాడు, ఇక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రయత్నం చేశారు. దాని ఫలితంగా ఈ దేశం రెండుగా విభజన జరిగి ఇస్లామిక్ కంట్రీగా పాకిస్తాన్ ఏర్పడ్డది. మన దేశంలో ఆర్ఎస్ఎస్ చేసినటువంటి ప్రయత్నం విఫలమైంది. ఎందుకు విఫలమైందంటే ఈ దేశంలో అన్ని మతాలకి కులాలకి భిన్నత్వంలో ఏకత్వంలాగా కలిసిమెలిసి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనాడు కులాలకు మతాలకు అతీతంగా ఈ దేశ స్వాతంత్రోద్యమంలో పాలు పంచుకున్నారు. దాని ఫలితంగా ఈ దేశము ఇది హిందూ దేశంగా కాకుండా ఒక లౌకికవాద దేశంగా ఏర్పడింది. ఆనాడు సాధించలేనటువంటి వాళ్ళ లక్ష్యాన్ని ఈరోజు సాధించడం కోసం తాపత్రయపడుతున్నది ఆర్ఎస్ఎస్. ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క పాత్ర. ఆనాడు బీజేపీ అయితే పుట్టం లేదు స్వతంత్రోద్యమంలో, ఆర్ఎస్ఎస్ పాత్ర అది. అంటే యాంటీ నేషనలిస్ట్ ప్రోగ్రాంకి వాళ్ళు పూనుకున్నారు, బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా పనిచేశారు. కానీ కమ్యూనిస్టులు ఈ దేశంలో స్వతంత్రాన్ని సంపాదించడం కోసం గట్టి ప్రయత్నం చేశారు. వాళ్ళు చేసినటువంటి కృషి ఫలితంగానే ఓ భగత్ సింగ్ లాంటి వాళ్ళు పుట్టుకొచ్చారు, గదర్ వీరులు లాంటి వాళ్ళు పుట్టుకొచ్చారు. స్వతంత్రం ఏర్పడుతుంది అన్న కొద్ది రోజుల ముందు పెద్ద ఎత్తున రైతాంగ పోరాటాన్ని కూడా కమ్యూనిస్టు పార్టీ నిర్వహించింది. మన రాష్ట్రంలో అయితే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, బెంగాల్లో తెబాగా పోరాటము, కేరళలో పున్నప్రవాయిలార్ పోరాటము, మహారాష్ట్రలో అర్లీ ఆదివాసుల పోరాటము, ఇలాంటి అనేక పోరాటాలను నిర్వహించి రైతాంగ పోరాటాన్ని నిర్వహించి బ్రిటిష్ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేశారు. దాంతోపాటు ఈ దేశంలో కీలకంగా భూ సమస్యను ఎజెండాగా తీసుకురావడంలో కమ్యూనిస్టు పార్టీ యొక్క పాత్ర కీలకంగా ఉంది. ఒక పక్క రైతాంగ పోరాటాలు, రెండో పక్క దేశ స్వతంత్రోద్యమానికి అనుకూలంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడం ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం మీద ఒత్తిడి పడి ఈ దేశానికి స్వతంత్రం ఇవ్వడం తప్ప ఇంకో మార్గం లేదనేటువంటి ఆలోచనకు వచ్చి స్వతంత్రాన్ని ఈ దేశ ప్రజలకు అప్పచెప్పి వెళ్ళిపోయారు. ఇది స్వతంత్ర పోరాటంలో కమ్యూనిస్టులు చేసినటువంటి కృషి. సార్, ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత కమ్యూనిస్టు పార్టీ పాత్ర ఏ విధంగా? స్వాతంత్రానంతరము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్వతంత్ర పోరాటంలో దేశ ప్రజలందరూ ఏదైతే తమ కాంక్ష కోరిక ఈ దేశంలో కార్మిక వర్గము, రైతాంగము, పేదలు, మధ్యతరగతి ప్రజలు స్వేచ్ఛగా జీవించాలి, ఆర్థిక స్వతంత్రం, సామాజిక న్యాయం జరగాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆ పోరాటాలు జరిగి స్వతంత్ర పోరాటంలో పెద్ద ఎత్తున పాల్గొని స్వతంత్రాన్ని సాధించారు. కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరిగ్గా ఈ లక్ష్యాలకు వ్యతిరేకంగా పనిచేసింది. ఈ లక్ష్యాలకు వ్యతిరేకంగా పనిచేయడం ఫలితంగా కమ్యూనిస్టు పార్టీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మీద కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పోరాటాలని తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ 1948లో ఒకసారి, 1952లో మరొకసారి పెద్ద ఎత్తున కమ్యూనిస్టుల మీద క్రూరమైన దాడులు చేశారు, విపరీతంగా అణిసివేసే కార్యక్రమాన్ని చేశారు. 1975లో మనం చూసాము, ఎమర్జెన్సీని విధించారు. ఆ ఎమర్జెన్సీ ఫక్త్
కేవలం కమ్యూనిస్టులని అణచివేయడం కోసం వచ్చినటువంటి ఎమర్జెన్సీ. ఆ ఎమర్జెన్సీని కూడా ఎదుర్కొని నిలబడ్డారు కమ్యూనిస్టులు. అట్లనే ఈ దేశంలో భూ సమస్యను ఎజెండాగా చేస్తూ కార్మికులకు కనీస వేతనాలు ఉండాలి, మహిళలకు సమాన హక్కులు రావాలి, విద్యా వైద్యం కూడా పేద ప్రజలందరికీ దరి చేరాలి, ప్రభుత్వ రంగం బలోపేతం చేయాలి, ఉద్యోగాలు కల్పించాలి అనే ఈ లక్ష్యాల కోసం కమ్యూనిస్టు పార్టీ పోరాటం చేసినటువంటి ఫలితంగా జీర్ణించుకోలేక అనేక రకాల దాడుల్ని ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం ఎట్లయితే క్రూరంగా కమ్యూనిస్టు పార్టీని అణచివేసే ప్రయత్నం చేసిందో దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా అదే ప్రయత్నం చేసింది. పెద్ద ఎత్తున అణచివేశారు, హత్యలు చేశారు కమ్యూనిస్టు పార్టీ నాయకుల్ని. ఇవన్నింటిని ఎదుర్కొని 1957లో మొట్టమొదట దేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేసింది. దాన్ని జీర్ణించుకోలేక అనతి కాలంలోనే ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ. రద్దు చేసి రాష్ట్రపతి పాలనను విధించారు. అట్లనే బెంగాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాష్ట్రపతి పాలనను విధించారు. ఇట్లా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ దాడుల్ని ఎదుర్కొంటూ ముందుకు వచ్చింది కమ్యూనిస్టు పార్టీ. దాని తర్వాత 1957లో కేరళలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని రద్దు చేసిన తర్వాత ఎమర్జెన్సీ తర్వాత జరిగినటువంటి ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ 3 రాష్ట్రాల అధికారంలోకి వచ్చింది. కేరళ, తర్వాత బెంగాల్, త్రిపుర రాష్ట్రం. ఈ 3 రాష్ట్రాలలో అధికారంలోకి రావడం వల్ల ఒక ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ విధానాన్ని ప్రజల ముందు ఉంచింది. అది మొట్టమొదటి ఏంటంటే భూ సంస్కరణలు చేసి ఈ దేశంలో ఇప్పటికీ మొత్తం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు పంచిన భూములలో సగభాగం భూమిని పంచినటువంటి రాష్ట్రాలు కేరళ, బెంగాల్, త్రిపుర, కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలని. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రము కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తమిళనాడు రాష్ట్రాలలో కానీ ఇట్లాంటి రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీ బలంగా ఉండి రైతాంగ పోరాటాలు నిర్వహించినటువంటి సందర్భంలో గత్యంతరం లేక కాంగ్రెస్ పార్టీ కూడా భూ సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. భూ పరిమితి చట్టాలు, భూ సీలింగ్ చట్టాలు తీసుకొచ్చింది అని అంటే ఇది కమ్యూనిస్టు పార్టీ యొక్క స్వతంత్రానంతరం కూడా పోరాటాలు చేసినటువంటి ఫలితము అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. సార్, ఇప్పుడు చెప్పండి, 3 రాష్ట్రాలలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కేరళ, బెంగాల్, త్రిపుర. ఈ రాష్ట్రాల్లో ఏ రకమైన పాలన అందించింది ప్రజలకు? ఒకటి, కమ్యూనిస్టు పార్టీ తర్వాత 1964లో కమ్యూనిస్టు పార్టీలో కొన్ని విభేదాలు వచ్చి, సైద్ధాంతిక విభేదాలు వచ్చి 1964లో సిపిఎం పార్టీ ఆవిర్భవించింది ఈ దేశంలో. సిపిఎం పార్టీ ఆవిర్భవించిన తర్వాత బెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో సిపిఎం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చెప్పాను ఇంతకుముందు, భూ సంస్కరణలు అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఎజెండా కమ్యూనిస్టు పార్టీ పెట్టుకొని పరిమితికి మించిన భూమి ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళ దగ్గర నుంచి భూమిని తీసుకొని భూమి లేనటువంటి పేదవాళ్ళకు పంచిపెట్టారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కౌలుదారుల చట్టాన్ని తీసుకొచ్చారు. కౌలుదారులకు రక్షణగా వాళ్ళను ఆదుకోవడం కోసము రకరకాల చట్టాలను తీసుకొచ్చి కౌలుదారులకు రక్షణ కల్పించింది. నెంబర్ 3 ఏంటంటే విద్యా వైద్యంలో ఒక మౌలికమైనటువంటి మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి కనీస అవసరము విద్యా వైద్యం. అలాంటి విద్యా వైద్యం ప్రభుత్వ రంగం చేతుల్లో ఉండాలి. ఈ ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో పెద్ద మొత్తంలో బడ్జెట్ను విద్యా వైద్య రంగానికి కేటాయించడం జరిగింది. ఇప్పుడు మనం తాజాగా చూస్తూ ఉన్నాం, కేరళ రాష్ట్రంలో విద్య మనం చూసుకుంటే కార్పొరేట్ విద్యా వ్యవస్థను కాలదన్నే విధంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఉన్నది. అట్లనే వైద్య రంగం చూసినప్పుడు కరోనా సమయంలో మనం చూసాం, అన్ని రాష్ట్రాలు అతలాకుతలమైనవి, కకావికలమైనవి. కానీ కేరళ రాష్ట్రంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ స్థాయిలోనే కరోనాను కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకు అనంటే అక్కడ పిఎస్సి స్థాయిలోనే ప్రభుత్వ వైద్యము పకడ్బందీగా కొనసాగుతూ ఉంది.
ఎక్కడ ఖాళీలు లేవు, ఉద్యోగాలు పూర్తిగా భర్తీ చేయడం చేశారు. దాని ఫలితంగా ఇలా దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా కరోనాను కంట్రోల్ చేసినటువంటి రాష్ట్రంగా ఉంది. దాంతోపాటు ప్రపంచంలోనే ఒక కమ్యూనిస్టు పార్టీ అత్యంత కంట్రోల్ చేసినటువంటి గుర్తింపును సంపాదించి ఐక్యరాజ్య సమితి యొక్క ప్రశంసలు పొందింది కేరళ ప్రభుత్వం. కాబట్టి కేరళ అయినా, బెంగాల్ అయినా, త్రిపుర అయినా కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యా వైద్యం పైన చూపించినటువంటి చిత్తశుద్ధి దీనికి నిదర్శనం అని చెప్పి మనం చెప్పొచ్చు. దాంతోపాటు ఈ కాలంలో కూడా కరోనా నేపథ్యంలో కావచ్చు, సంస్కరణలు అమలు చేసిన తర్వాత ఉన్న ఉద్యోగాలు ఊడిపోతూ ఉన్నాయి. కార్పొరేట్ శక్తులు రోజు రోజుకు తన యొక్క లాభాల్ని పెంచుకుంటూ ఉద్యోగులకు తక్కువ వేతనాలు ఇచ్చి వేధింపులకు గురి చేస్తూ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ లాంటి సిస్టాల్ని తీసుకొచ్చి వేధింపులకు గురి చేస్తూ ఉంటే కేరళ రాష్ట్రంలో ఇప్పటికీ దాదాపు 2.5 లక్షల ఉద్యోగాలను, కొత్త ఉద్యోగాలు సృష్టించింది కేరళ ప్రభుత్వం. అంతకుముందు బెంగాల్ కానీ, కేరళ కానీ పెద్ద ఎత్తున ఉద్యోగాలను ఇచ్చారు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలని కల్పించారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వ్యవసాయ కార్మికులకి ఉపాధి హామీ చట్టంని ఉపయోగించుకొని ఉపాధిని కల్పించే ప్రయత్నం చేసింది కమ్యూనిస్టు పార్టీ. అందుకని ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ప్రత్యామ్నాయ విధానాలు కాంగ్రెస్ కన్నా ఒక కొత్త ప్రత్యామ్నాయ విధానాలని తీసుకొచ్చి ఈ దేశ ప్రజల ముందు పెట్టింది కమ్యూనిస్టు పార్టీ. సార్, చివరి ప్రశ్న. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేసే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. కమ్యూనిస్టులు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం కోసం పోరాటాలు చేస్తున్నారు. మీరు మన ఎడ్లపురం ముచ్చట్లు ఛానల్ నుండి ప్రజలకిచ్చే సందేశం ఏమిటి? ఒకటి, ప్రభుత్వ రంగం ఆనాడు బలోపేతం చేయాలనేది ఈ దేశ ప్రజల ఆకాంక్ష. విమానయాలు కానీ, రైల్వేలు కానీ, బొగ్గు రంగం కానీ, లేదా ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్ ఇట్లాంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ప్రజలకు అందుబాటులో సౌకర్యాలు ఉంటాయి, రేట్లు అందుబాటులో ఉంటాయి, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది, తద్వారా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటంటే సరిగ్గా దానికి భిన్నంగా, దానికి వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కూడా గంపలో పెట్టి కూరగాయలు అమ్మేసినట్టుగా, మార్కెట్లో సరుకుల్లాగా అమ్మేసినట్టుగా ప్రైవేటు సంస్థలకి, కార్పొరేట్ సంస్థలకు అమ్మేసే ప్రయత్నము ఓపెన్గా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తూ ఉన్నారు. మేము ప్రభుత్వ రంగ సంస్థల్ని మోయలేము అని చెప్తున్నారు వాళ్ళు. ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తామని చెప్పి ఓపెన్ కట్గానే వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళ దృష్టిలో పెట్టుబడిదారులు దేశభక్తులంట, కార్మికులు దేశద్రోహులట. ఇది అందుకని ఇలా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తూ ఉన్నారు. అంతేకాదు, ఈ ఇండస్ట్రీలను మాత్రమే కాదు, ఇండస్ట్రీలు ఆల్రెడీ కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. వాళ్ళ యొక్క కన్ను భూమి మీద పడ్డది. భూమి మీద పడ్డ తర్వాత ఈ భూమిని కూడా తమ కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పాలి అని అంటే రైతుల దగ్గర ఉన్నటువంటి ఈ భూమిని కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పేటటువంటి క్రమంలో భాగమే మొన్న తీసుకొచ్చినటువంటి వ్యవసాయ బిల్లులు. ఈ వ్యవసాయ బిల్లుల్లో కాంట్రాక్ట్ వ్యవసాయ బిల్లు ఉందే, ఇది పెద్ద ఎత్తున ప్రజలకు నష్టం చేసేటటువంటిది. వ్యవసాయ భూమి మీద రైతు పెత్తనం కాకుండా కార్పొరేట్ కంపెనీల పెత్తనాన్ని తీసుకొచ్చి రైతును తన భూమిలో నుండి తనను ఎల్లగొట్టేటటువంటి ప్రయత్నం, లేదా తనను యజమానిగా ఉన్నటువంటి రైతుని కార్మికుడిగా చేసేటటువంటి ప్రయత్నం ఈరోజు బీజేపీ చేస్తుంది. అందులో భాగమే ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తము కార్పొరేట్ శక్తులకు అప్పచెప్తూ వాళ్ళ లాభాలను పెంచే ప్రయత్నం చేస్తుంది. మనం చూసాము ఈ రోజున ముఖేష్ అంబానీ యొక్క ఆస్తులు రోజుకంట ఆయన యొక్క ఆదాయం గంటకు 90 కోట్ల రూపాయల ఆదాయాన్ని గడిస్తున్నాడట. రెండో పక్కనేమో దారిద్ర్యంలో, ఆకలి చావులలో ఈ దేశం పెద్ద ఎత్తున దూసుకుపోతున్నది అనేది మనం చూసాము. కరోనా సమయంలో వలస కార్మికులు దాదాపు 14 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారని చెప్పి లెక్కలు చెప్పాయి. వాళ్ళకు ఉపాధి లేకుండా పోయింది. బిల్డింగ్ రంగం దెబ్బతిన్నది, ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నది. అన్ని రకాల వ్యాపారాలు దెబ్బతింటుంటే
ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, ఆదాని ఆస్తులు మాత్రం రోజు రోజుకు పెరుగుతుంటాయట. దీనికి కారణం ఏంటంటే అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వము గుండుగుత్తగా కార్పొరేట్ శక్తుల కోసం పనిచేస్తుంది. ఇంతకన్నా నిదర్శనం అవసరం లేదు. అందుకని నేను ఈరోజు యువతకు కానీ ప్రజలకు కానీ ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు నేను చెప్పే సందేశం ఏంటంటే, విజ్ఞప్తి ఏంటంటే, మన దేశ సార్వభౌమత్వాన్ని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతున్నది బీజేపీ ప్రభుత్వం. అంతేకాదు స్వదేశీ ముసుగులో విదేశీయులకు తాకట్టు పెట్టడానికి ప్రయత్నం కూడా చేస్తుంది. ఎవరైనా ఈ దేశంకు రావచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, ఆఖరికి వ్యవసాయ రంగంలో కూడా తమ యొక్క వ్యాపారాలను విస్తరించుకోవచ్చు అని నిర్ణయం చేసిందంటే ఇది దేశభక్తి ఎక్కడ? ఇది విదేశీయులకు తాకట్టు పెట్టడం తప్ప. అందుకని వీళ్ళు హిందూ అనే ముసుగులో ప్రతి విషయాన్ని హిందూ ముస్లింలు అనే దానికి లింక్ చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేనంటున్నా, హిందువులలో కార్మికులు లేరా? హిందువులలో రైతులు లేరా? హిందువులలో వ్యవసాయ కార్మికులు లేరా? హిందువులలో విద్యార్థులు లేరా? హిందువులలో యువకులు లేరా? అంటే హిందువులు నష్టపోతున్నారు కదా ఈ విధానాల వల్ల. ప్రైవేటులకు అప్పచెప్పడం వల్ల హిందువుల ఉద్యోగాలు పోవట్లేదా? కార్మికుల చట్టాలని సవరించడం వల్ల కార్మికుల హక్కులు కాలరాయబడుతుంటే ఈ కార్మికులలో హిందువులు లేరా? అందుకని కొంతమంది ధనవంతులు హిందువులను కోసం పనిచేసేటటువంటి విధానాలు తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులలో కొంతమంది హిందువులు ధనవంతులు అవుతున్నారు. కానీ ఎక్కువ మంది పేదవాళ్ళు అవుతున్నటువంటి దాంట్లో హిందువులే ఉన్నారు. మెజార్టీ హిందూ దేశం అయినప్పటికీ అవుతున్నప్పుడు మెజార్టీ ఉద్యోగాలు కోల్పోతే హిందువులు ఉద్యోగాలు కోల్పోవట్లేదా? అందుకని వీళ్ళ యొక్క డ్రామాను హిందూ యువకులు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మీకు ఎందుకు ఉద్యోగాలు రావట్లేదు? మీ ఉద్యోగాలు రాకపోవడానికి ఎవరు కారణం? ఇవాళ విద్యా వ్యవస్థ మరుగున పడడానికి ఎవరు కారణము? అతి తక్కువ వేతనాలతో వెట్టి చాకరీ చేయిస్తూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో కొనసాగుతున్న దానికి ఎవరు కారణము? ఇవన్నింటినీ హిందూ యువకులు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇది హిందూ ముస్లింల మధ్యన కొట్లాట కాదు. హిందూ ముస్లింల మధ్యన చీలికను తీసుకొచ్చి వాళ్ళు చేసేటటువంటి కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన విధానాల్ని కప్పిపెట్టి ఉంచడం కోసం, ఉద్యమాలు రాకుండా చీల్చడం కోసము, ప్రజల్ని అనైక్యంగా ఉంచడం కోసము కులము మతము అనేటువంటి ఆయుధాలని పాలకులు ఉపయోగించుకుంటున్నారు. ఈ ఉపయోగించుకుంటున్నటువంటి దాంట్లో మనం పావులం అవుతున్నాం అన్న సంగతిని నేటి యువత గుర్తించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ దేశ రక్షణ కోసము, ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం కోసము మరో స్వతంత్ర పోరాటం స్ఫూర్తిగా తీసుకొని మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధపడాల్సినటువంటి అవసరం మన ముందు వచ్చిందన్న సంగతిని ఈ దేశ ప్రజలు గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సరే, ధన్యవాదాలు మల్లేష్ గారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్న గురజాడను అడుగుజాడగా మార్చుకొని ప్రజల కోసం సమసమాజం అంటే భారతదేశంలో సమసమాజం తీసుకురావాలని పోరాటాలు కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహిస్తున్నది. ఒకవేళ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ రకమైన పాలన అందిస్తారు దేశం మొత్తంలో? డెఫినెట్గా చెప్పానుగా, ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులది గంటకి 90 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నట్లు చేశారు. కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వస్తే కార్మికులకు ఆదాయం పెరిగేటట్టు చేస్తాం, ప్రజల ఆదాయాలు పెరిగేటట్టు చేస్తాం, రైతుల ఆదాయాలు పెరిగేటట్టు చేస్తాం, నిరుద్యోగులకు ఆదాయాలు పెరిగేటట్టు చేస్తాం, విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తాం, వైద్య రంగాన్ని ప్రభుత్వ పరం చేస్తాం, భూ పంపిణీ చేస్తాం. ఇదే ప్రత్యామ్నాయం, ఇంకోటి లేదు. అందుకని వీళ్ళు అమ్మేసినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని మొత్తం మళ్ళీ ప్రభుత్వ రంగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. ఇది కమ్యూనిస్టులు ముందున్నటువంటి తక్షణమైన కర్తవ్యం, చేస్తాం కూడా. అందుకని ఆటోమేటిక్గా ఆల్టర్నేటివ్ విధానాల్ని ఈ దేశ ప్రజల ముందు ఉంచుతాము. కుల మతాలకు అతీతంగా ఈ దేశంలో లౌకిక తత్వాన్ని కొనసాగించడం కోసం ప్రయత్నం చేస్తాం. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, గాంధీ గారు కానీ, లేదా నెహ్రూ గారు కానీ, లేదా ఈ దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి భగత్ సింగ్ కానీ, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు కానీ ఏ లక్ష్యం కోసమైతే ఈ దేశం సమైక్యంగా ఉండాలి అని చెప్పి కోరుకున్నారో ఆ లక్ష్యాన్ని కమ్యూనిస్టు పార్టీ నెరవేర్చేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాము. ఆ ప్రయత్నం చేయడం కోసం ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి మేము చేసే ప్రయత్నంలో. అందుకని కమ్యూనిస్టు పార్టీని గుర్తించేటట్టు, కమ్యూనిస్టు పార్టీ వెనకాల కార్మిక వర్గం ప్రజలందరూ ఉండేటట్టు ఉండాల్సిన అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉంటాను.
నిరంతరం ప్రజల కోసం పాటుపడే కమ్యూనిస్టులు బలపడాలని, ప్రజా పోరాటాలు వర్ధిల్లాలని కోరుకుంటూ మనకు సమయం ఇచ్చిన మల్లేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంటర్వ్యూని ముగిస్తున్నాం. మీరు బెల్ ఐకాన్ కొట్టకపోతే ఖచ్చితంగా బెల్ ఐకాన్ కొట్టండి, వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు.